రెస్టారెంట్ స్టైల్లో గ్రిల్ చికెన్ ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఫస్ట్గా మనం చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ బాగా వేసి కలుపుకొని దీనిని ఇలాగే స్టవ్ మీద పెట్టుకోవచ్చండి. నేను బాండీలోనే చూపిస్తున్నాను. బాండీలో ఎందుకు చూపిస్తున్నానంటే మనకి గిన్నెలు తక్కువ పడతాయని ఒకేసారి నేను బాండీలోనే కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాక దీనిని 1 గంట లేదా 2 గంటలు పక్కన పెట్టేసేసి ఆ తర్వాత మీరు దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి ఒకేసారి వండేసుకోవచ్చు. స్టవ్ మీద ఒకేసారి ఆ బాండి పెట్టేసేసి చేసేసుకోవచ్చు. పెద్ద పని ఏమీ ఉండదండి. అంతేనండి, అటు ఇటు తిరుగుతా మనము అలా కలబెట్టుకుంటా ఉంటే గ్రిల్ చికెన్ అనేది రెడీ అయింది. తర్వాత ఉడికినాక ముక్క ఉడికింది అని అందరికీ తెలుస్తుంది కదండి. అలా ఉడికినప్పుడు మాత్రమే పొడి మసాలా ఉంటుంది కదండి, పొడి మసాలా చల్లేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయటమేనండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ గ్రిల్ చికెన్ రెడీ అయింది. అయితే ఈ కర్రీకి ఏంటంటే ఆయిల్ అనేది కాస్త ఎక్కువే వేసుకోవాలండి. రోజువారీ కూరకి మీదకి మీరు ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీ అండి ఈజీగా వారం రోజులు ఉంటుంది. వారం రోజులు మనం తినొచ్చు. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇంచుమించు మనము చికెన్ పచ్చడి ఉంటుంది కదండి, ఆ టేస్ట్లో ఉంటుంది. ఇంకా ఇందులో మీరు కాసిన చిన్నులపాయలు కనుక వేసుకున్నట్లయితే చిన్నులపాయ ఫ్లేవర్తో చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో నా ఛానల్లో వంటలు ఎక్కువగా పెట్టేదాన్నండి. అయితే చాలామంది మళ్ళీ వంటకాలు రెసిపీస్ చూపించమంటున్నారు. అందుకని చికెన్ రెసిపీ చూపించాను. కార్తీక మాసం చికెన్ రెసిపీ ఏంటి అమ్మా అని మీరు అడగవచ్చు. నేను ఒక్కదాన్ని మాత్రమే మా ఇంట్లో నేను తిననండి, మిగతా వాళ్ళందరూ తింటారు. వాళ్ళ గురించే నేను చేస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు.